ప్రాకారములు గల పట్టణము నిర్జనమైన అడవి వలె విడువబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారి బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. అయితే యూదా మీదికి ఈ శ్రమ వచ్చినప్పుడు ఎలాగైంది? చాలా సార్లు చూసాం. ప్రాకారములు పడిపోయాయి, పంటలన్నీ కూడా పాడిదిబ్బలుగా అయిపోయాయి. అక్కడ ఎద్దులు నక్కలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. అక్కడ ఉన్న గచ్చ పొదలు వీటన్నిటి కూడా కొందరు తెలివిలేని స్త్రీలు వచ్చి తగలబెడతారు. అసలు వాళ్ళకి తెలివే లేదు. మళ్ళీ కట్టుకుందామన్న ఆలోచన గానీ, దేవుడి దగ్గర మొరపెడదామన్న ఆలోచన గానీ, గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని దేవునికి మొరపెడదామన్న ఆలోచన వాళ్ళకి లేదు. అక్కడ వచ్చేసి ఆ ఉన్న పొదలను తగలబెట్టి అక్కడ ఏదో చేసేస్తున్నారు. వీళ్ళ తెలివి లేదు కాబట్టి నేను వాళ్ళ పక్షాన ఉండను అంటే ఇక్కడ తెలివి చాలా ఇంపార్టెంట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. శ్రమలలో ఎలా రెస్పాండ్ అవ్వాలా మనకు జ్ఞానం ఉండాలి. ఎలాంటి సమస్యకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే జ్ఞానం ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు వస్తుంది. చాలా మంది తెలివి లేక పాడు దిబ్బని ఇంకా దిబ్బగా చేసుకుంటారు. నేను అప్పట్లో ఒక సిరీస్ చెప్పాను కదండి, కట్టబడాలి, మీ జీవితాలు కట్టబడాలి అని. ఆ ప్రాసెస్ లో చెప్పాను, వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున బంగారు కొమ్మ లాంటిది. 3 రాళ్ళు తన ఇల్లు ఊడబెరుక్కుంటది, వివేకము గల స్త్రీ ఇల్లు కట్టుకుంటది. ఇశ్రాయేలు కూడా యూదా కూడా వాళ్ళ బురుజులు కూలిపోయి పంట పొలాలన్నీ కూడా పాడు దిబ్బలుగా అయినప్పుడు వాళ్ళు వివేకము కలిగి ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించి మోకరించి ప్రార్థించి వాళ్ళని కట్టుకోవాలి. కానీ 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఊడబెరుక్కొని ఇంకా తగలబెట్టుకుంటది. సో కొన్ని కుటుంబాల్లో గొడవలు వస్తాయి, కూలిపోయే పరిస్థితి వస్తుంది. కానీ తెలివైన స్త్రీ ఏం చేస్తుందంట? ప్రార్థించి మొరపెట్టి ఏడ్చి ఆ పరిస్థితులను సరి చేసుకొని జీవితాన్ని కట్టుకోవాలని చూస్తుందంట. 3 రాళ్ళు ఏం చేస్తుందంట? కోర్టులు ఎంబటి, పోలీసు వాళ్ళ ఎంబటి, పోలీస్ స్టేషన్లు ఎంబటి, కేసులు ఎంబటి మాత్రం ఊరంతా రచ్చ 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 కుటుంబాన్ని రచ్చ రచ్చ చేసి ఊడబెరుక్కుంటుందండి. సో ఇక్కడ కూడా కొందరు స్త్రీలు వచ్చేసి యెరూషలేము కూలిపోతే, బురుజులు కూలిపోతే ఊడబెరుక్కుంటున్నారు. దాన్ని ఇంకా తగలబెట్టి దాన్ని ఇంకా నాశనం చేస్తున్నారు తప్ప, అయ్యో శ్రేష్టమైన స్థలం ఇలాగైపోయింది, అరే పచ్చని పంటలు ఇలాగైపోయాయి, అయ్యో మనం దేవుడిని మొరపెడదాం, ఆయన మన జీవితాలను కడతాడు కదా, మన పట్టణాన్ని కడతారు కదా అని వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి దేవుడు వాళ్ళ పక్షాన ఉండకుండా వాళ్ళకు విరోధులుగా ఉంటున్నాడంట. సో చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా జీవితాలు నేను చూస్తున్నాను, వాళ్ళ చేతులారా ఊడబెరుక్కుంటున్నారు, ఎస్పెషల్లీ మ్యారేజెస్. నేను చాలా సార్లు చెప్తున్నాను, నీకు 100% పర్ఫెక్ట్ హస్బెండ్ రాడు, 100% పర్ఫెక్ట్ వైఫ్ రాదు. వాళ్ళు ఇంపర్ఫెక్ట్ గానే వస్తారు. నువ్వు ప్రార్థన ఉపవాసాలు నీ భక్తి ద్వారా వాళ్ళను పర్ఫెక్ట్ చేసుకోవాలి. నీ భార్య ఇంపర్ఫెక్ట్ గానే ఉంటుంది, నీ ప్రార్థన ఉపవాసం దేవుడి మీద ఆధారపడడం నీ దైవ భక్తి గల గుణము చేత వాళ్ళను పర్ఫెక్ట్ చేసుకోవాలి. నీ భర్త ఇంపర్ఫెక్ట్ గానే ఉంటాడు, నీ యొక్క భక్తి చేత, నీ ప్రార్థన ఉపవాసాలు వాక్యము చేత వాళ్ళను కట్టుకోవాలి. ఇంట్లో గొడవలు అవుతుంటే నువ్వు సినిమాలు చూస్తూ ఉంటావు, ఇంట్లో గొడవలు అవుతుంటే నువ్వు కార్టూన్లు చూస్తూ ఉంటావు, ఇంట్లో భయంకరమైన రచ్చ రచ్చ రభస రభస జరుగుతుంటే అవన్నీ తీసేసి నువ్వు ఏదో వేరే రకమైన లోక సంబంధమైన మ్యూజిక్ తో నువ్వు ఆనందిస్తుంటావు. అప్పుడు ఇంకా రభస అయిపోతుంది. కానీ ఇంట్లో గొడవ అయినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం చేయి, తినకు, ప్రార్థన చేయి, దేవుడి దగ్గర గోజాడు, అయ్యా నా కుటుంబాన్ని కట్టుకోవాలి నాయన, అనేక మందిలో పెళ్లి చేసుకున్నాను, నేను అవమానకరంగా ఉండొద్దు ప్రభా, నా జీవితాన్ని నేను కట్టుకోవాలని ఆడపిల్లలు ప్రార్థన చేయండి, మగపిల్లలు ప్రార్థన చేయండి. అప్పుడు జీవితాలు కట్టబడతాయి. రచ్చ రచ్చ పోలీస్ స్టేషన్లోకి పోతారు, కోర్టులు వెంబడి తిరుగుతారు, లాయర్లు వెంబడి తిరుగుతారు, దరిద్రమైన పనికి వాళ్ళ సంఘాల వెనకాల తిరుగుతారు, వీటన్నిటిని తిరిగి జీవితాలను నాశనం చేసుకుంటారు. కానీ గుణవతి అయిన వాళ్ళు కట్టుకుంటారు, గుణవతి అయిన భర్త కట్టుకుంటాడు ఇల్లుని, గుణవతి అయిన భార్య కట్టుకుంటది ఇల్లుని. 3 రాళ్ళు ఊడబెరుక్కుంటది. సో కాబట్టి ఊడబెరుక్కోవద్దు. సో మీ పిల్లల మీద కూడా మీరు హోప్ వదులుకోవద్దు. మీ పిల్లలు తాగుతున్నారా, తిరుగుతున్నారా, ఆ పిల్లల జీవితాలను ఊడబెరకండి, కట్టండి, ఆ పిల్లల జీవితాలను కట్టండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, ప్రార్థన చేయండి. పిల్లలు కాలేజ్కి వెళ్తే మనం ఇంట్లో కూర్చొని ఈ పనికి వాళ్ళ సీరియల్ అన్ని చూస్తుంటాం. అక్కడ కాలేజ్ లో మన పిల్లల్ని సాతాను లాగ తీసుకొని వెళ్ళిపోతా ఉంటది. మనకి ఇక్కడ సోయి లేకుండా మనం ఇక్కడ మత్తులో తేలుతా ఉంటాం, ఆ ప్రోగ్రామ్ లో మత్తులో మనం తేలుతా ఉంటాం. మన పిల్లల్ని సాతాను లాగేసుకొని వెళ్ళిపోతా ఉంటది. అయ్యో నా పిల్లోడు చేయి వెళ్ళిపోయాడు, వీడు పనికి వాళ్ళనోడు, వీడు వేస్టోడు అని మళ్ళీ తిడతాం. అది కాదు. నీ పిల్లల్ని కాలేజ్ పంపించి నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ పిల్లల్ని స్కూల్కి పంపించి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. అయ్యా నా పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారో వాళ్ళ చుట్టూ నీ కంచె వేయినాయన, వాళ్ళ చుట్టూ నీ పరిశుద్ధాత్మ శక్తి నుంచి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. అలాగా గుణవతి లాగా నీ ఇల్లును కట్టుకో. తండ్రులు మీరు కూడా ప్రార్థన చేయండి, అయ్యా నా పిల్లోడు కాలేజ్కి వెళ్తున్నాడు, నా పాప కాలేజ్కి వెళ్తుంది, నా పాపకు స్కూల్కి వెళ్తుంది, వీళ్ళ చుట్టూ కంచె వేయినాయన, దేవదూతల కంచె వేయి ప్రభా, చెడు చూడకుండా, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నువ్వు కంచె వేయండి. మీరు మోకాలు వేసి ప్రార్థన చేయండి. మీ పిల్లలు శ్రేష్టంగా వాళ్ళు తయారవుతారు. వాళ్ళు స్కూల్కి పోయి వాళ్ళ స్కూల్లో ఎంటర్టైన్మెంట్ వాళ్ళది, ఇంట్లో ఎంటర్టైన్మెంట్ నీది, మొత్తానికే ఇల్లు నాశనం అయిపోతుంది. సో కాబట్టి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని మనం కట్టుకోవాలా, మన భర్తల్ని కట్టుకోవాలా, భార్యల్ని కట్టుకోవాలా, అన్నదమ్ములని అక్కచెల్లెల్ని కట్టుకోవాలా, వాళ్ళ జీవితాలను కట్టుకోవాలా. వీ హ్యావ్ టు బిల్డ్. హౌ వీ కెన్ బిల్డ్? వీ డోంట్ హ్యావ్ కెపాసిటీ. మనకు కెపాసిటీ లేదు. కానీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఈ తీవ్ర మకరం, వంకర మకరం, సముద్రం మీద ఉన్న మకరం మన పిల్లల్ని లాగేసుకోవాలని, భర్తలను లాగేసుకోవాలని, భార్యలను లాగేసుకోవాలని, ఇండ్లు ఊడబెరకాలని, అన్నదమ్ములు అక్కచెల్లెలు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు పెట్టి ఇండ్లు ఊడబెరకాలని ప్రయత్నం చేస్తుంటే మనం
మనం వాక్యము, బలమైన గట్టిదైన వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని ఇంట్లో మనం ప్రార్థనలో మనం పోరాడుతున్నప్పుడు మన పిల్లలు కాపాడబడతారు, మన కుటుంబాలు కాపాడబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి. కూలిపోవడానికి ఒక్క నిమిషం పట్టదండి, వదిలేయడానికి ఒక్క నిమిషం పట్ట. అయిపో నువ్వు నాకు అవసరం లేదు అంటే అయిపోయి ద మ్యారేజ్ ఇస్ డన్, ఇట్ ఈస్ బ్రోకెన్, దట్స్ ఇట్, ఇట్స్ డన్. కానీ కట్టుకోవడానికే సమయం పడుతుంది, ఊడబెరుకోవడానికి పెద్ద సమయం ఏం కాదు. కానీ ఊడబెరుకునే వాళ్ళలాగా ఉండకుండా మనం కట్టుకునే వాళ్ళలాగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. సో ప్రాకారము గల పట్టణం, 10వ వచనం నుంచి, ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వల్ల విడవబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును, అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును, దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టెదరు. చూడండి, పచ్చని పొలాలు గడ్డిలాగా అయిపోతే ఇల్లు వచ్చి తగలబెడుతున్నారంటే వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారి యందు దయచూపుడు. వీళ్ళు తలకాయ లేని స్త్రీలు, తెలివి లేని స్త్రీలు, జీవితాలను ఊడబెరుక్కునే వాళ్ళు. పచ్చని పంట పొలాలు అక్కడ ఎండిపోయి ఉంటే వాటిని వచ్చి తగలబెడుతున్నారంట. కానీ అక్కడ మోకరించి ప్రార్థన చేసి, అయ్యా పచ్చని పొలాలు ఇలాగ అయిపోయాయ్యా, నీ కృప కుమ్మరించి లేవనెత్తున్నాయన అని ప్రార్థన చేయట్లేదంట. దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏమని గొడవలు దేవునికి ఇష్టంలా, చిచ్చులు పెట్టడం దేవుడికి ఇష్టంలా అనుకోగలిగి తగ్గించుకొని, నీది తప్పు లేకుండా కొన్ని రోజులు ఆగు, కొంచెం ఓపిక పట్టు, నా తప్పులేదు నా తప్పులేదు అని ఎగిరెగిరి పడతావు. ఏసేకి కూడా తప్పేం లేదు. ఆయన సిలువేసినప్పుడు ఆయన ఒక పర్పస్ కొరకు ఆయన ముందుకెళ్ళాడు. ఒకవేళ నిన్ను తప్పు లేకుండా అంటున్నారో కొంచెం ఓపిక పట్టు, మాటకు మాట, చేతకు చేత, పనికి పని, కక్ష సాధించినట్టుగా ముందుకెళ్ళమాక. కొంచెం మౌనంగా ఉండు. నీ మౌనం నీకు ఘనతనిస్తుంది, నీ మౌనం నీకు విడుదలనిస్తుంది, నీ మౌనం నీ కుటుంబంలో నీకు ఒక వాల్యూని తీసుకొస్తుంది. బడబడ ఆ నోటికి హద్దుపద్దు ఉండదు, మట్టు మర్యాద ఉండదు, ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, భర్తకు విలువ ఇవ్వకపోవడం, భార్యకు విలువ ఇవ్వకపోవడం, ఇంకా ఇష్టమే ఇష్టమా జీవితాన్ని చీల్చి చెండాడి అడ్డదిడ్డంగా చేసేసుకొని లాస్ట్కు తలబట్టుకొని కూడా నా వల్ల కాదు నేను చచ్చిపోతాను సూసైడ్ చేసుకొని ఏం బ్రతుకు మనం బతుకుతున్నాం. ప్రార్థించాలా, మోకరించాలా, దేవుడి దగ్గర జ్ఞానం తీసుకోవాలి. అయ్యా నా జీవితాన్ని కట్టుకోవాలి నాయన, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడి దగ్గర మనం ఆ జ్ఞానమును మనం పొందుకున్నప్పుడు మన జీవితాలు కట్టబడతాయి. జీవితాలను నాశనం చేసుకోవద్దు దయచేసి. ఒకటే ఒక జీవితం మళ్ళీ దొరకదు. ఈ రోజు పోతే మళ్ళీ ఈ రోజు మనకి రాదు. ఈ కట్టుకోవడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. భూమి మీద మనకు ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంటే ఒక జీవితాన్ని ఇచ్చి దాంట్లో అన్ని రకాల సిచ్యువేషన్స్ ని పెట్టి నువ్వు నేర్చుకో, కట్టుకో, జయించు, ముందుకెళ్ళు అనడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే దాన్ని చీల్చి చెండాడి నాశనం చేసుకోవద్దు. ఈ స్త్రీలు వచ్చి ఎండిపోయిన చెట్లను తగలబెడుతున్నారంట. మనం అలాగుండొద్దు. కానీ ఎండిన మోడును చిగురించే దేవుడు నాకున్నాడని ఆ ఎండిన మోడు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి బలముగా ప్రార్థించి ఆ వాక్య ఖడ్గముతో తీవ్ర మకరం, వంకర మకరం, సముద్రం మీద ఉన్న మకరం, నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నాశనం చేసే మకరం ఏదైతే ఉందో దాన్ని యేసు నామములో లయపరిచి పరిశుద్ధాత్మ శక్తితో ముందుకెళ్ళి జీవితాలను కట్టుకునే వాళ్ళలా ఉండాలి. కానీ దాన్ని చీల్చి చెండాడి నాశనం పెట్టించి నేను చేస్తా, తాడేది మందేది అని సూసైడ్లు చేసుకునే ఆ యొక్క భయంకరమైన నాశనకరమైన జీవితాన్ని మనం బ్రతకొద్దు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం బ్రతకాలా. అర్థమవుతుందండి? సో పొద్దున్నేసి నిన్ను ప్రేమగా చూసే భర్తని దొరుకుతాడా? పొద్దున్నేసి అమ్మ బుజ్జి లవ్ యూ కొవ్యూ అనే వాళ్ళు ఉంటారా? అర్థమవుతుందా? ఇట్స్ లైఫ్. ప్రాక్టికల్ గా అదంతా జరగదు. పొద్దున్నేస్తే ఇక నీకు ఏవండి అండి కొండి అని పిలిచే భార్య దొరుకుద్దా? కొందరు ఉంటారు కొంచెం తేడాగా. కట్టుకోవాలా, ప్రార్థించాలా, మొరపెట్టాలా, దేవుడి దగ్గర ఉపవాసం ఉండాలా, వాక్యాన్ని ఎత్తుపట్టుకోవాలా. నీ భార్య మీద పనిచేసిన, భర్త మీద పనిచేసిన తీవ్ర మకరం, వంకర మకరం, సముద్రం మీద ఉన్న మకరాన్ని ఆ ఖడ్గము చేత, ఆ రక్తము చేత లయపరిచి విజయము సాధించి మన జీవితాలను కట్టుకోవాలా. అలాగ మనం ముందుకెళ్ళాలా. జ్ఞానముతో మనం ఇల్లు కట్టుకోవాలా. కానీ ఇక్కడ ఉన్న స్త్రీలు జ్ఞానము లేని వాళ్ళు తగలబెడుతున్నారంట. దేవుడే వాళ్ళ సృష్టికర్త అయినప్పటికీ వీళ్ళకి తెలివి లేదురా బాబు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని దేవుడు సైలెంట్ గా ఉంటారంట. కొందరు పిచ్చి పిచ్చిగా పనులు చేస్తూ దేవుడు ఎందుకు మాట్లాడుతలేడు అంటాడు. చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. ఎందుకు? వారు బుద్ధిగల జనులు గారు. బుద్ధి లేకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు దేవుడు సైలెంట్ గా ఉంటాడంట. ఎందుకంటే ఎవరు చెప్పినా నీకు నచ్చదు. నేను వచ్చి చెప్పాను అనుకో, నా మీద ఇంతవరకు కోపం పెట్టుకుంటావు. వేరే దైవజనుడు వచ్చి చెప్పాడు అనుకో, వాళ్ళ మీద కోపం పెట్టుకుంటాను. నీకు ఎవరు మంచి చెప్తే నీకు వాళ్ళు పడదు, అక్కడ నుంచి వెళ్ళిపోతావు. నువ్వు వాళ్ళ మీద చెడు మాట్లాడడం మొదలు పెడతావు. నీకు బతకడం చేత కాదు, ఎవరైనా మంచి చెప్తే ఏనో మొత్తం జీవితాన్ని నాశనం చేసుకుంటావు. లాస్ట్ కి సూసైడ్ సస్తా. ఎందుకు ఈ జీవితం అవసరమా మనకి? అలాంటి జీవితం అవసరమా? వాక్యము చదివి ప్రార్థన చేసి వాక్యానుసారంగా ముందుకెళ్తూ కొన్ని రోజులు ఓపిక పడతాయి, కొంచెం ఓపిక పడతాయి, కొంచెం మౌనంగా ఉంటాయి, కొంచెం ఆ నోరును కట్టుకుంటే, కొంచెం ఆ ఆలోచనలను కంట్రోల్లో చేసుకుంటే, కొంచెం ఓపిక తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నీ జీవితం ఎంత మెస్సప్ అయినా కూడా దాన్ని తిరిగి కట్టగల సమర్థుడు. ఆమె. కొందరు అంటారు నా జీవితం అంతా సర్వనాశనం అండి, తాగాను, తిరిగాను, ఇష్టం వచ్చినట్టుగా చేశాను, ఇట్స్ ఆల్ మెస్డ్ అప్, మొత్తం నా జీవితం అంతా మెస్ అయిపోయింది, నా మ్యారేజ్ అంతా మెస్అప్ అయిపోయింది, మా ఇంట్లో నన్ను ఎవరు నమ్మట్లేదు, ఇట్స్ ఆల్ డన్ అని అంటారు. కానీ నీ జీవితం ఎంత మెస్అప్ అయినా కట్టగల సమర్థుడు యేసయ్య. యు జస్ట్ కమ్ టు జీసస్. కొంచెం ఓపిక తెచ్చుకొని, కొంచెం విశ్వాసం, కొంచెం నిన్ను లేవనెత్తుకొని, నా ప్రాణమ ఏల కృంగి ఉన్నావు, ఏల తొందరపడుచున్నావు, యెహోవా యందు నమ్మకం ఉంచుమని నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకొని ఒకసారి మోకరించి ప్రార్థన చేసి చూడు. దేవుడు నీ జీవితాన్ని మరలా కట్టి చిగురింపజేస్తాడు. ఏమే
ఆమేన్ హల్లెలూయా. యాకోబు మరలా చిగురించును, మరలా ఫలభరితమవును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ బుద్ధి లేని కన్యకలలాగా, ఆ బుద్ధి లేని స్త్రీలలాగా ఆ తగలబెట్టుకోవద్దు. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా కడతాడు, మీ పిల్లల జీవితాన్ని కడతాడు. వాళ్ళ మీద డోంట్ లూజ్ యువర్ హోప్. నీ భర్తను కడతాడు, డోంట్ లూజ్ యువర్ హోప్. నీ భార్యను మారుస్తాడు, డోంట్ లూజ్ యువర్ హోప్. ఆ ఎండిపోయిన వాటిని తగలబెట్టొద్దు, ఎండింది చిగురిస్తాడని మనం నమ్మాలా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు. ఇలాంటి మోడు వాడిన యాకోబును దేవుడు మరలా దర్శించి చిగురించబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళలో కొందరు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టాడు, మోకరించారు, ప్రార్థన చేశారు. దానియేలు, జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇలాంటి వాళ్ళు మొరపెట్టారు కాబట్టి మరలా వాళ్ళ యొక్క జీవితము చిగురించింది. ఆమేన్. సో నీ జీవితం ఎంత మెస్సపైనా దాన్ని మరల కాల్చి తగలబెట్టుకోమాక, రచ్చరచ్చ చేయమాక. దయచేసి ఆ పోలీస్ స్టేషన్ల దగ్గరకు, ఆ కోట్ల వెనకాల తిరగండి. మీరందరూ ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేయండి, మీరు దండం పెడతారు. క్రైస్తవులందరూ కూడా కోట్ల వెనకాల తిరుగుతున్నారంటే ఒక లాయరమ్మ చెప్తుంది. నా దగ్గరికి వచ్చే డివోర్స్ కేసెస్ లో క్రైస్తవులే ఎక్కువ ఉన్నారంట. చూడండి ఎంత దరిద్రం, ఎంత భయంకరం. నువ్వంటే కోర్టుకి వెళ్ళిపోతారు, నువ్వంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. అరే కొంచెం ఆగు, దేవుడు లేడా నీకు? ఆయన న్యాయవాది కాదా? ఆయన నీకు తీర్పు తీర్చడా? కొంచెం ఆగు, టెన్షన్ పడు, ఇంట్లో కూర్చో, కొంపలు ఏమి మునగవు. ఇప్పుడే నీ లైఫ్ ని ఇప్పుడే వాడి మీద కేసేసి కోర్టుకి ఈర్చాలి. ఎందుకంత ఆవేశం? కొంచెం ఆగి ఇంట్లో కూర్చొని మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎండిపోయింది కరెక్టే, ఆ మ్యారేజ్ ఎండిపోయింది. ఇంకా దాన్ని తగలబెట్టుకుంటావు ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా కోర్టుకి వెళ్ళి దాన్ని తగలబెట్టుకుంటావు ఎందుకు? ఆ మ్యారేజ్ ఎండిపోయిందా? దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయి. కొంచెం ఓపిక పట్టు రాదు. ఎందుకంత తొందర? వెళ్ళిపోవాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళిపోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంత తొందర, ఆవేశం? కొంచెము నిదానించి ఇంట్లో వాళ్ళందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కలిసి ప్రార్థన చేసి మోకరిస్తే దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడు. ఆయన కార్యము శాంతితో సమాధానంతో జరిగిస్తాడు. ఆయన చిత్తములో ఉంటే, యాకోబు పక్షముగా ఆయన ఉన్నట్లయితే చిగురించి ఫలభరితము దేవుడు చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి జీవితాలను కట్టుకోండి, దయచేసి పాడు చేసుకోవద్దు వాటిని. సో దేవుడే మన సృష్టికర్త అయినప్పటికీ పాడు చేసుకుంటున్న స్త్రీలను చూసి అంటున్నాడు, వాళ్ళకి బుద్ధి లేదు, ఇక నేను వాళ్ళని పట్టించుకోండి, నేనే వాళ్ళ సృష్టికర్తను అయినప్పటికీ వాళ్ళని పట్టించుకోండి అంటున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితి మనకు వద్దు. కానీ మనల్ని మనం లేవనెత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్దాం. దెర్ ఈజ్ అ హోప్. మనకు నిరీక్షణ ఉంది, మనకి హోప్ ఉంది. మనము ఖచ్చితంగా లేవనెత్తబడగలం, మనం ఖచ్చితంగా చిగురించగలం. ఎంత మెసపైన, ఎంత ఎండిపోయిన పరిస్థితి ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఇఫ్ యు కమ్ టు జీసస్, గాడ్ విల్ రైజ్ అప్. యాకోబు పాడుదిబ్బగా అయిపోయినా కూడా వాళ్ళు వచ్చి యెహోవా మందిరము దగ్గర దేవుణ్ణి ఆరాధించే స్థితికి, చిగురించి ఫలభరితమై అనేక మందికి ఆశీర్వాదకరంగా భూలోకాన్ని ఫలభరితం చేసే స్థితికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ రోజు నువ్వు ఎంత ఎండిపోయిన స్థితిలో ఉన్నా, నీ పిల్లల జీవితాలు ఎంత ఎండిపోయిన స్థితిలో ఉన్నా, నీ మ్యారేజ్ ఎంత ఎండిపోయిన స్థితిలో ఉన్నా, నీ లైఫ్ అంతా కూడా ఒక మెస్టప్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, యు జస్ట్ హోల్డ్ ఆన్. దాన్ని తగలబెట్టి రచ్చరచ్చ చేసుకోకుండా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా ఆ జీవితాన్ని కడతాడు. ఆమేన్ హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ఈ రోజు ఎండిన ప్రతి మోడును మీరు చిగురింపజేయండి, ఫలభరితం చేయండి, నీరు కట్టండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి. యెహోవా మందిరము దగ్గరకు వచ్చి వాళ్ళు నేను స్తుతించే వారిలాగా బలపరచమని, స్థిరపరచమని. అందరూ మూడులలాగా నాయన వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకుండా కట్టుకొనున్నట్లు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.